అంటే ప్రజల ఖర్చుతో కంటి తుడుపుగా మోడీ గారికి ఉత్తరం రాశామంటే చేరిందో లేదో చెత్తపుట్లో పడేసాడు ఎవరికి తెలుసు. ఇన్నిసార్లు మోడీ గారిని కలుస్తున్నావు, మీ అబ్బాయి కలుస్తున్నాడు. ఏమండి మా నాన్నకి చెప్పండి నన్ను ముఖ్యమంత్రి ఎక్కించండి అని మీ అబ్బాయి అడుక్కుంటాకి వెళ్తున్నాడు తప్పితే ఒక్కరోజన్నా ఈ మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, దిగుమతులు తగ్గించండి అని చెప్పున్నా డిమాండ్ చేశాడా అని అడుగుతున్నాను. మోడీ మమ్మల్ని వాటేసుకున్నాడు, మోడీ మా అబ్బాయిని ప్రేమించాడు, మా చిన్నబాబుని ప్రేమించాడు అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే మోడీని కలిసిన చంద్రబాబు గారి కొడుకు కోళ్ళం మనవడు చంద్రబాబు మనవణ్ణి ఆడిచ్చిన మోడీ గారి టేబుల్ ఎక్కి చిందులేసిన చంద్రబాబు గారి మనవడు ఈ సందడి తప్పితే లోకేష్ వెళ్ళాడు, మోడీని నిలదీశాడు. మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే మీ ప్రభుత్వానికి మా మద్దతు వెనక్కి తీసుకుంటాము. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఓట్లతో ఓట్లతోనే మా ప్రభుత్వం గద్దెనెక్కాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కనుక మీరు కల్పించకపోతే మా మద్దతును వెనక్కి తీసుకుంటామని ఒక్క రోజన్నా మాట్లాడి వచ్చాడా అని అడుగుతున్నాను. ఎంతసేపు మా నాన్న తప్పుకోమని చెప్పండి, నన్ను ఎక్కించమని చెప్పండి, మా నాన్న తక్కువమని చెప్పండి, పవన్ కళ్యాణ్కి చెప్పండి నేను ఎక్కుతానని చెప్పడానికి తప్పితే దేనికని చెప్తున్నాను. ఎందుకు పుట్టపర్తిలో ఏమైనా అడిగారా? వైజాగ్లో అడిగారా? 300 కోట్లు పెట్టి మ్యాట్లేసి యోగా గిన్నిస్ బుక్లో ఎక్కి అన్నారే, ఆ రోజు ఏమన్నా మోడీని అడిగారా? నిలదీరా? దేనికి అని అడుగుతున్నాను. మీ రాజకీయాలు కావాలంటే, మీకు ముస్లిం ఓట్లు కావాలంటే, క్రిస్టియన్ ఓట్లు కావాలంటే మోడీలు ఉచ్చాహాయ్, మోడీ బచ్చాహాయ్, మోడీకి పెళ్ళాం లేదు నాకు పెళ్ళాం ఉంది, మోడీకి కొడుకు లేడు నాకు కొడుకు ఉన్నాడు. ఇవాళ మీ ప్రభుత్వం లేకపోతే, మీ మద్దతు లేకపోతే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పడిపోద్ది. మరి ఎందుకని రాష్ట్ర ప్రజలకి గతి ఎందుకు? రైతాంగానికి ఏడుపు ఎందుకు? జనం సొమ్ముతో మా ఖర్చుతో ఉత్తరం రాశానని చెప్పి అంటారా? రోజు వారానికి 2 సార్లు మీ ఇంటికి మీ పిల్లల్ని చూసుకుంటాకి, మీ ఇల్లు చూసుకుంటాకి వెళ్ళిపోతున్నారు కదా, అదే మనం వేసుకుని ఒకసారి ఢిల్లీ వెళ్ళి గట్టిగా దబాయించి రావాలి కదా.